పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు డాక్టర్స్. జిల్లా వ్యాప్తంగా 1400 మంది పాఠశాల విద్యార్థులు దృష్టి లోపంతో బాధపడుతున్నట్టు గుర్తించారు అధికారులు. వారందరికీ 15 రోజుల పాటు రోజుకు 50 మంది చొప్పున వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అవసరమైన వారికి కంటి అద్దాలతో పాటు శస్త్రచికిత్స అందిస్తామన్నారు ప్రభుత్వ వైద్యశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వేణుమాధవ్. గవర్నమెంట్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద చిన్నపిల్లలలో ఏమైనా దృష్టి లోపాలు ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆఫ్థాల్మాలజిస్ట్తోని రీచెకప్ చేయించి వాళ్ళకి స్పెక్ట్స్ మందులు ఏమైనా ఐ ప్రాబ్లమ్స్ ఉంటే హయ్యర్ సెంటర్కి రిఫర్ చేయమని 2 వీక్స్ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 17th నుంచి మార్చ్ 10th వరకు పెట్టారు. ఈ ప్రోగ్రామ్ కింద మేము డైలీ 50 స్టూడెంట్స్ని రీచెకప్ చేసి వాళ్ళకి అద్దాలు మందులు ఇస్తున్నాం. ఏమన్నా హయ్యర్ సెంటర్ పంపించాల్సి ఉంటే సరోజినీదేవి కంటి దవాఖానా హైదరాబాద్కి రిఫర్ చేస్తాం. కోవిడ్ టైంలో అందరూ ఆన్లైన్లో క్లాసెస్ మొబైల్స్ ఎక్కువ యూజ్ చేసిన వల్ల రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే దృష్టి లోపాలు 10% పెరిగినాయి. ఈ 10% స్కూళ్ళల్లో చాలా ఉన్నాయి కనుక వాటిని గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫ్రీగా స్పెక్ట్స్ మందులు ఇస్తున్నారు.